నమస్కారం మిత్రులారా. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ గరుడ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అనేది చాలా సెన్సిటివ్ అండ్ అలాగే చాలా వివాదాస్పదమైంది. కానీ అదే టైంలో ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. అదేంటంటే జంతు బలి. అవును, మీరు కరెక్ట్‌గానే విన్నారు. అసలు ఈ జంతు బలి అనేది మూఢనమ్మకమా? లేదంటే నిజంగానే దేవుడు జంతువులు బలి కోరుతాడా? అసలు ఇందులో సైన్స్ ఏమైనా ఉందా? లేకపోతే మన పెద్దలు దీన్ని ఎందుకు పెట్టారో? ఈ విధమైనటువంటి అన్ని అంశాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తాను. బట్ చివరి వరకు వీడియోని చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క విషయం కూడా మీ ఎక్స్‌పెక్టేషన్‌లో అస్సలు ఉండదు. అంతకు మించి ఉంటుంది. అయితే మొదట మనం అర్థం చేసుకుందాం. అసలు జంతు బలి అంటే ఏంటి? మన సాధారణంగా పండుగల్లోనూ అలాగే కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీన్ని చూస్తూ ఉంటాం. మరి ఈ జంతు బలి అనేది ఏంటి? దేవుడికి లేదా దేవతలకు ఒక జంతువుని అర్పించే ఆచారం. అది కేవలం హిందూ మతంలో మాత్రమే కాదు. అంటే చాలామంది అనుకుంటారు కేవలం హిందువులు మాత్రమే జంతు బలి చేస్తారు అని. బట్ అలా కాదు. ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో దాదాపుగా అన్ని పురాతన నాగరికతల్లో కూడా ఈ జంతు బలి అనే కాన్సెప్ట్ కానీ, ఈ ఆచారం కానీ ఉంది. సో, దీనికి ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే గ్రీక్ సివిలైజేషన్‌లో వారికి జూస్ అనే ఒక దేవుడు ఉండేవాడు. వారు జంతువుల్ని ఆ దేవుడికి అర్పించేవారు. అలాగే ఈజిప్ట్‌లో గనక చూసుకుంటే ఫారోలు కూడా జంతు బలి ఇచ్చేవారు. ఇంకా మెసొపొటేమియా నాగరికతలోని బాబిలోన్‌లో కూడా ఈ జంతు బలి అనేటువంటి ఈ సాంప్రదాయం అయితే ఉంది. ఆఫ్రికా, అమెరికా, ఆసియా ఇలా అన్ని చోట్ల కూడా ఈ సాంప్రదాయం చాలా వరకు ఉంది. అంటే కేవలం ఇదేదో హిందువులు మాత్రమే చేసేది కాదు. లేదంటే భారతదేశంలోని కొంతమంది మాత్రమే చేసేది కాదు. ఇది ఒక విషయంలో చెప్పాలి అంటే ఇది ఒక్క మతానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ సంబంధించిన విషయం కాదు. ఇది ఏకంగా మానవ జాతి మొత్తం చేసినటువంటి ఒక యూనివర్సల్ యాక్ట్. అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న. మరి ఇంత పవర్‌ఫుల్ నాగరికతలు ఇవన్నీ కూడా దీన్ని ఎందుకు చేశాయి? మనం చెప్పుకున్నటువంటి ఏ నాగరికత కూడా చిన్నదేమీ కాదు. చరిత్రలో చాలా పెద్దది అలాగే గొప్పది. మరి వీళ్ళంతా కూడా జంతు బలిని ఎందుకు చేశారు? అంటే ఇలా చేయటంలో ఏదైనా లాజిక్ ఉందా అనే విషయానికి వస్తే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన విషయాలు కొన్నున్నాయి. మానవుడు చాలా కాలం నుండి ఒక విషయానికి భయపడ్డాడు. మరణం, ప్రకృతి విపత్తులు, రోగాలు ఇవన్నీ కూడా సాధారణంగా ఉండే భయం. అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ ఈ భయాలు అనేవి ఇలానే ఉంటాయి. అయితే ఈ భయాన్ని హ్యాండిల్ చేయటానికి అతను ఒక ప్రత్యేకమైనటువంటి మెకానిజంని కనుగొన్నాడు. నేను ఏదైనా ఆఫర్ చేస్తాను. కాబట్టి దేవుడు నన్ను కాపాడుతాడు అనే ఓ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు. అయితే శాస్త్రవేత్తలు దీన్ని యాంగ్జైటీ రిడక్షన్ త్రూ రిటువల్ అంటారు. అంటే ఏదైనా ఒక రిటువల్ చేయటం వల్ల, ఏదైనా ఇలాంటి ఒక పని చేయటం వల్ల మన మెదడు కామ్ అవుతుంది. అది కూడా టెంపరరీ మాత్రమే. సో, ఎప్పుడైతే వీరు ఈ విధమైనటువంటి పని చేస్తారో, మైండ్‌లో ఉన్నటువంటి ఆ స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఆ భయం కానీ తగ్గుతుంది. సో, ఆ భయాన్ని తగ్గించుకోవటానికి నేను ఈ బలిచ్చాను కాబట్టి దేవుడు నన్ను కాపాడుతాడు అని ఇలాంటి పని చేయడం మొదలుపెట్టారు. ఇది ప్యూర్ ఒక బయాలజీ మాత్రమే. ఇంకా పాయింట్ నంబర్ 2 ఎకోసిస్టమ్ అండ్ ఫుడ్ చైన్. ఇంకా మనం పురాతన కాలంలో చూసుకున్నట్టయితే వ్యవసాయం అనేది చాలా ప్రధానమైంది అండ్ ఇప్పటికీ కూడా. అయితే అప్పుడు వ్యవసాయం సీజనల్లీ మాత్రమే ఉండేది. ఎందుకంటే అప్పుడు బోర్లు ఇవేవి లేవు కదా! వర్షాలు రాకపోతే లేదంటే కరువొస్తే జనాలు ఆ ఉండే పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్‌ట్రా ఫీడ్ చేయలేకపోయేవారు. అంటే వాటిని పోషించలేకపోయేవారు. ఇక అలాంటి సమయంలో ఒక జంతువుని బలివ్వటం అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే వీటిని ఎలాగో పెంచలేం కదా అని చెప్పి బలివ్వటం మొదలుపెట్టారు. అండ్ ఆ బలిచ్చిన తర్వాత ఏం చేసేవాళ్ళు? ముందు మనం ఏం చెప్పుకున్నాం? కరువొచ్చింది అంటే ఒకరికి, ఇద్దరికి కాదు కదా ఇబ్బంది. ఏకంగా ప్రజలంతా, ఊరంతా కూడా ఇబ్బంది పడుతుంది. మరి అలా కరువులొచ్చేటప్పుడు ఏంటి? వ్యవసాయమే ఉండదు. మరి వాళ్ళకి తినటానికి తిండి ఎక్కడుంటుంది? అండ్ దాంతో పాటుగా జంతువులు పోషించడం కష్టం. వారిని వారు పోషించుకోవటం కూడా చాలా కష్టమైనటువంటి పని. అంటే వారికి కూడా సరిగ్గా ప్రోటీన్ రిలేటెడ్‌గా ఏ ఫుడ్ కూడా దొరకదు. కనీసం తినటానికి ఏమీ ఉండని పరిస్థితి.
అలాంటప్పుడు వీళ్ళేం చేసేవాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క జంతువుని బలివ్వటం మొదలుపెట్టారు. ఇలా బలిచ్చేటప్పుడు కూడా వీరొక సాంప్రదాయాన్ని పాటించేవారు. అంటే మొత్తం గ్రామానికి ప్రోటీన్ రిచ్ ఫుడ్‌ని అందించాలి అన్నటువంటి కాన్సెప్ట్. అలాగే బలిచ్చినటువంటి ఆ జంతువుని ఆహారంగా అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం. ఇలా ఆ మాంసాన్ని ప్రతి ఒక్కరు కూడా పంచుకుంటారు. ఇదేంటంటే కంప్లీట్‌గా ఒక కమ్యూనిటీ ఫుడ్ షేరింగ్ సిస్టమ్. అండ్ దాంతో పాటుగా బలివ్వటం అనే కాన్సెప్ట్. అంటే దీనిలో ఎన్నో కోణాలున్నాయి మీకు. పాయింట్ నంబర్ 3, కలెక్టివ్ కాన్షియస్‌నెస్. జంగ్ అనే ఒక ఫేమస్ సైకాలజిస్ట్ ఏం చెప్పాడు అంటే, రిటువల్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద అన్‌కాన్షియస్ మైండ్. అంటే జంతుబలి వంటి ఈ కార్యక్రమాలు, ఈ రిటువల్స్ ఏవైతే ఉన్నాయో, అవి కమ్యూనిటీ మెంబర్స్ మధ్య ఒక ఇన్విజిబుల్ బాండ్‌ని క్రియేట్ చేస్తాయి. అందరూ కలిసి ఒక పని చేయటం వల్ల ఆ విలేజ్ యొక్క యూనిటీ కానీ, లాయల్టీ కానీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మీరే చూడండి, గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఓ కార్యక్రమం చేయటం ద్వారా వాళ్ళ మధ్య కొన్ని మంచి బంధాలు ఏర్పడతాయి. అండ్ వాళ్ళలో వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండటం నేర్చుకుంటారు. అండ్ ఏమొచ్చినా సరే కలిసి పోరాడే తత్వం, కలిసి సాధించడం, ఆనందంగా ఉండటం ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇక మోడర్న్ సైకాలజీలో దీన్ని కలెక్టివ్ ఎఫిషియన్సీ అంటారు. ఇంక చూసుకుంటే పాయింట్ నంబర్ 4, డిసీజ్ ప్రివెన్షన్. ఇది నిజంగానే ఒక షాకింగ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఇది కూడా మీకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించొచ్చు. పురాతన కాలంలో కనుక చూసుకున్నట్టయితే అక్కడ హాస్పిటల్స్ అనేవి ఏమీ లేవు. ఇంకా మనుషులకే లేనప్పుడు జంతువులకి ఎక్కడి నుండి వస్తాయి? అయితే జంతువులకు స్పెసిఫిక్ సీజన్‌లో బలి ఇవ్వటం వల్ల అవి వాటి యొక్క పాపులేషన్ కంట్రోల్ అయ్యేవి. అంటే కొన్ని సీజన్‌లో ఎక్కడైతే జంతువులకు ఈ రోగాలు ఇవన్నీ వస్తున్నాయో, వాటి ద్వారా స్ప్రెడ్ అవుతున్నాయో, అలాంటి జంతువులు ఎంచుకొని వాటిని మాత్రమే బలిచ్చేవారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే దాని పాపులేషన్, ఇప్పుడు రోగం వచ్చిన దాన్ని వాళ్ళు ఎలా బలిచ్చారో, అంటే ఇప్పుడు వారు రోగం వచ్చినటువంటి జంతువుని ఎప్పుడైతే బలిస్తారో దాంతో మాత్రమే అది ఆగిపోతుంది. అంటే రోగం వచ్చిన దాన్ని అక్కడి నుండి తీసేశారనుకోండి, అది అక్కడి నుండి స్ప్రెడ్ అవ్వదు కదా! సో, అందుకు ముందుగా అలాంటి జంతువులు ఎంచుకొని మరీ బలిస్తూ ఉండేవారు. అండ్ అలాగే ఓవర్ పాపులేషన్, ఏ జంతువులైతే బాగా ఎక్కువైపోయాయో, అంటే లెక్కకు మించి ఉన్నాయో వాటిని ఎంచుకొని సెపరేట్‌గా దాన్ని మాత్రమే బలివ్వటం. అంటే 1, 2 చేస్తే ఈ పాపులేషన్ కంట్రోల్ అవుతుందా అనుకోవచ్చు మీరు. సో, ఇది మీకు అర్థం కావాలంటే ఏంటంటే, ఒకే ఇంటిలో ఒక్క వ్యక్తి ఒక జంతువుని బలిచ్చాడు అనుకోండి. ఇక ఆ ప్రాంతం మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఇస్తే, ఓ 1,00,00,000 జనాభా ఉన్నారు అనుకోండి. అంటే 1,00,00,000 జంతువులు ఒకేసారి లేకపోతే ఇప్పుడక్కడ పాపులేషన్ నిజంగానే కంట్రోల్ అవుతుంది కదా! సో, ఇలా చేసేవాళ్ళు వాళ్ళు. దీనిలో ఏంటంటే మనకి సైన్స్ కూడా ఉంది. బట్ అప్పటికి వాళ్ళకి తెలిసిన దాని ప్రకారం వారైతే చేశారు. ఇప్పుడు చేసినట్టుగా ఆపరేషన్‌లు ఇవన్నీ చేయాలంటే అప్పుడు చాలా కష్టం. సో, ఈ డిసీజ్‌ని కంట్రోల్ చేయటానికి, దాంతో పాటుగా ఓవర్ పాపులేషన్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చేయటానికి, ఇలాంటి కొన్ని పద్ధతులైతే వారు పెట్టుకోవటం జరిగింది. సింపుల్‌గా చెప్పాలి అంటే జంతుబలి అనేది ఒక రకంగా ఏన్షియంట్ డిసీజ్ కంట్రోల్ మెకానిజం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం అడుగుదాం, అసలు మన శాస్త్రాలు ఏం చెప్తాయి? వేద కాలంలో కనుక మనం చూసుకుంటే, ఈ వేదాలలో యజ్ఞం గురించి చాలా చోట్ల ప్రస్తావించబడింది. కానీ మీరొక విషయంలో అటెన్షన్ పెట్టండి. వేదాలు డిస్క్రైబ్ చేసినటువంటి యజ్ఞం అనేది ఒక స్పిరిచ్యువల్ అలాగే సింబాలిక్ ప్రాసెస్. పశుయాగం అనే కాన్సెప్ట్ ఉంది. అయితే ఆ కాన్సెప్ట్‌లో పశువు అంటే కేవలం యానిమల్ మాత్రమే కాదు. చాలామంది అనుకుంటారు పశువు అంటే జంతువు అని చెప్పి. అలా కాదు. పశువు అంటే బంధింపబడినటువంటి మనసు కూడా. ఎవరి మనసైతే బాగా ఈ చెడు లక్షణాలతో బంధింపబడి ఉంటుందో అలాంటి మనసును పశువు అని కూడా అంటారు. మరి అలాంటి మనసును అర్పించే యాగాన్ని పశుయాగం అని కూడా చెప్తున్నారు. సో, ఒక చిన్న లాజిక్ అంతే. పశువు అంటే యానిమల్ కాదు, బంధింపబడినటువంటి మనసు అని మీరు గుర్తుపెట్టుకోండి. మరికొంతమంది గొప్ప గొప్ప వేద పండితులు చెప్పిందేంటంటే, నిజమైన బలి అంటే మీ యొక్క ఇగోని, మీ యొక్క గ్రీడ్, మీ నెగెటివ్ ఎమోషన్స్‌ని వీటన్నింటిని కూడా సాక్రిఫైస్ చేయటం. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే మీలో చెడు లక్షణాలు, ఈ కోపం, బాధ, అసూయ ఇలాంటి బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్యాడ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్యజించడం, వాటిని త్యాగం చేయటం కూడా
అది కూడా పశుయాగం అవుతుంది అని చెప్తున్నారు. సో, ఆది శంకరాచార్యులు వారు కూడా తన వ్యాఖ్యానాల్లో ఇదే చెప్పారు. కానీ కాలక్రమంలో ఏమైంది? సింబాలిక్ మీనింగ్‌ని పూర్తిగా మర్చిపోయి, లిటరల్ మీనింగ్ మాత్రమే ప్రాక్టీస్ అయిపోయింది. అంటే దాని యొక్క తత్వం పశుయాగం అంటే ఇలాంటి మనసుని మనం భగవంతునికి బలిగా అర్పించాలి అన్న విషయాన్ని వదిలేసి, అంటే పశువుని దీనిలో బలి చేయటం అన్నటువంటి కాన్సెప్ట్‌కి వీరు పూర్తిగా అలవాటు పడిపోయారు. ఇంకా కాలక్రమేణా ఈ రిలీజియస్ ప్రాక్టీస్‌లో ఇదంతా కూడా ఒక ప్యాటర్న్‌లా జరిగిపోయింది. ఇప్పుడు మనకు మిగిలినటువంటి ప్రశ్న ఏంటంటే, నిజంగానే దేవుడికి రక్తం కావాలా అని స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ భగవంతుడికి రక్తం కావాల్సి వచ్చుంటే గనక, అంటే నిజంగానే భగవంతుడు రక్తాన్ని కోరితే అసలతను దేవుడే కాదు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పకనే చెప్పాడు. అదేంటి? పత్రం, పుష్పం, ఫలం తోయం. అంటే ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, లేదంటే నీటితో కూడా, లేదు అన్నీ కాకపోతే నీ పరిశుద్ధమైనటువంటి ఆ మనసుతో కూడా నన్ను నువ్వు పూజ చేసుకోవచ్చు. ఎటువంటి రక్తం అవసరం లేదనే కదా దీని అర్థం. మరి అలాంటప్పుడు ఈ జంతు బలి అనేది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు అసలు డిబేట్‌కి వద్దాం. ఈరోజు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో, ఈ రోజున కూడా ఇంకా జంతు బలి ఇవ్వటం సరైందేనా? సో, జంతు బలిని సపోర్ట్ చేసేవారు ఏమంటారు అంటే, ఇది మన సాంప్రదాయం. మన పూర్వీకుల నుండి వస్తుంది. ఇది డివోషన్ యొక్క హైయెస్ట్ ఫార్మ్. అంటే భక్తి యొక్క అత్యున్నత స్థాయి అని చెప్తున్నారు. అంటే దేవత యొక్క ప్రసన్నత కోసం లేదా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఇది తప్పనిసరి అన్న విధంగా కొంతమంది దీన్ని సమర్థించేవారు నమ్ముతారు. సో ఇప్పుడు ఈ జంతు బలిని వ్యతిరేకించేవారు ఏమంటున్నారు? వారి వాదన ఎలా ఉందో చూద్దాం. వారు అంటున్నది ఏంటంటే జంతువులకు కూడా లైఫ్ ఉంది. అవి కూడా నొప్పిని, బాధని అనుభవిస్తాయి. మోడర్న్ సైన్స్ ఇదివరకే ప్రూవ్ చేసింది. జంతువులు కూడా ట్రామాను అనుభవిస్తాయి అని. మీరు చూడండి, ఒక జంతువు ముందే ఇంకో జంతువు చనిపోతూ ఉంటే అవి కూడా బాధను అనుభవిస్తాయి. ఆ ట్రామాలోకి వెళ్తాయని చెప్తున్నారు. అయితే అసలైన దేవుడు అంటే ఎవరు? ప్రేమకు, కరుణకు, దయకు సింబల్ మాత్రమే. మరి అలాంటి దేవుడికి వాటి యొక్క నొప్పి ఎందుకు కావాలి? అవి బాధపడితే ఆయన ఎందుకు సంతృప్తిని పొందుతాడు అంటున్నారు. ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ చెప్పాలంటే, మన నమ్మకాలను రెస్పెక్ట్ చేయటం చాలా ముఖ్యం. కానీ ఎవల్యూషన్ కూడా అంతే ముఖ్యం. ఈ కాలక్రమేణా కాలంతో పాటు మనం కూడా మారాలి. కొన్ని విషయాలనేవి మనం తప్పనిసరిగా మార్చుకుంటూ రావాలి. ఒకప్పుడు ఎప్పుడో సతీ సహగమనం చేశారని చెప్పి ఇప్పుడు చేయలేం కదా! కాలంతో పాటు ఇలా ఎన్నో విషయాలు మారుతూ వచ్చాయి కాబట్టి మనం కూడా డెఫినెట్‌గా అప్‌గ్రేడ్ అవ్వాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ రిచువల్, ఈ ఆచారంలో ఉన్నటువంటి ఈ స్పిరిట్ ఏదైతే ఉందో సాక్రిఫైస్, డెవోషన్, సరెండర్ ఇవి చాలా అద్భుతమైనవి. కానీ దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయటానికి ఒక లివింగ్ బీయింగ్‌ని అంటే ఒక జీవిని హర్ట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. అండ్ అలాగే ఇంకొక మహాత్ముడు ఏమన్నారు? ఒక దేశం యొక్క ఆ గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే, అసలక్కడి జీవులు, జంతువులు ఏ విధంగా ట్రీట్ చేయబడుతున్నాయి అన్న విధంగా దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది అని. మరి ఇప్పుడు అదే జంతువుల్ని మన యొక్క సిద్ధాంతాల కోసం, మన యొక్క నమ్మకాల కోసం మనం బలివ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎనీవే, ఈ కాన్సెప్ట్‌లో 2 రకాలుగా కూడా మాట్లాడడం జరిగింది. సమర్థించేవారు, అలాగే వ్యతిరేకించేవారు. మరి మీకేమనిపించింది? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 2026లో కూడా భగవంతుడు నిజంగానే జంతువులు బలి కోరతాడా? అన్న విషయాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? మీకు ఏమనిపించింది? మీ యొక్క అభిప్రాయాలేంటి? డెఫినెట్‌గా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌ని మీరు ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, నెక్స్ట్ ఏ టాపిక్ మీద మాట్లాడదామో కూడా మీరు వీలైతే నాకు సజెస్ట్ చేయొచ్చు కామెంట్స్‌లో. డెఫినెట్‌గా దానిపైన వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ చెప్తున్నాను, ఇప్పుడు నేను మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి మనోభావాలు దెబ్బతీయటానికి కాదు. ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతోనే వీడియో చేయటం జరిగింది.